వైరల్ ప్రపంచం తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 96 నిమిషాల 30 సెకండ్లు. అడల్ట్ సర్టిఫికేట్, ఏ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమాలో ప్రియాంక శర్మ, నిత్యా శెట్టి, సాయి రోనక్, తర్వాత గౌరీ, ఇంకా సన్నీ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. సినిమా ఒక ప్రయోగం. సో నిత్యా శెట్టి పాత్ర, ప్రియాంక శర్మ పాత్ర ఒక దగ్గర వర్క్ చేసినటువంటి సీనియర్ జూనియర్ అక్క అక్క అని పిలుస్తుంది ప్రియాంక శర్మని నిత్యా శెట్టి. సో అట్లా ఈమె కనెక్ట్ అవుతుంది బాగా. సాయి రోనక్ పాత్ర ఈమె ప్రియాంక శర్మ లవర్గా ఇంపార్టెంట్ పాత్ర. సో సన్నీ నవీన్ వచ్చి నిత్యా శెట్టి లవర్ పాత్ర. సినిమా అంతా కూడా ఇంటర్నెట్ చాటింగ్ నేపథ్యంలో, మన ఫేస్బుక్ నేపథ్యంలో ఉంటుంది. వీడియో కాలింగ్, లైవ్ దాంట్లో ఫేస్బుక్లో ఏ రకంగా మాట్లాడుకుంటారు, దాంట్లో ఏ రకంగా కనెక్ట్ అవుతారు అనే దాని మీదనే మొత్తం చూపించి స్టార్టింగ్ ఒక సూసైడల్ వీడియో చూపిస్తారు మనకి. అది తర్వాత గౌరీ దాన్ని చూపించి తర్వాత లాస్ట్లో గౌరీ కనబడ్డ లాస్ట్ క్లైమాక్స్ బిట్ ఏదైతే ఉందో ఆమె చూపించిన పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. ఇక బ్రిజేష్ తంగి డైరెక్టర్, రైటర్ అయినటువంటి ఈ సినిమాకి జ్ఞాని అద్భుతమైన మ్యూజిక్ని ఇచ్చాడు. వరుణ్ అంకారియా సినిమాటోగ్రఫీ, తర్వాత ఎడిటింగ్ చాలా ఈ సినిమాకి ప్లస్ పాయింట్లు అని చెప్పాలి. ఎందుకంటే సేమ్ మనకు ఫేస్బుక్ చాటింగ్ లానే సినిమాని అంటే డిఫరెంట్గా తీయాలని అనుకున్నాడు బ్రిజేష్ తంగి. అది మాత్రం చాలా వరకు సక్సెస్ అయ్యాడు. జిఎస్ కూడా కొంత సహకారాన్ని అందించినటువంటి ఈ సినిమాకి నిత్యా శెట్టి, ప్రియాంక శర్మల పర్ఫార్మెన్సు, తర్వాత సాయి రోనక్, సన్నీల అభినయాలు బాగా జతకూడి లాస్ట్ క్లైమాక్స్లో అందరికన్నా అద్భుతంగా చేసింది గౌరీ వచ్చేసి మొత్తం సినిమాను డామినేట్ చేసింది మొత్తం తన క్యారెక్టర్తో. సింగర్, ఆమెది వైరల్ అయింది వీడియో. ఏం జరిగింది, వీళ్ళిద్దరికి ఏ రకం కనెక్షన్ అనేది క్లైమాక్స్లో మనకు వీళ్ళిద్దరి ఫ్రెండ్ అన్నట్టుగా చూపించి, ఆమె నన్ను చూశారు కదా, నేను పోర్ను కాదు, కానీ నన్ను అనుకోకుండా వీడియో నా బాయ్ ఫ్రెండ్కి పంపిస్తే వైరల్ చేశాడు, నా తప్ప అది. మా తండ్రి అప్పటిదాకా నాకు ఎంతో ప్రేమగా చూసుకునేటువంటి తండ్రి నన్ను తిట్టాడు, నా తమ్ముడు నన్ను బిచ్చన్నాడు, ఈ రకంగా లంజా అని చెప్పేసి కామెంట్లు పెట్టారు నన్ను. సో నేను చేసిన తప్పు ఏంటి, నా ఫ్రెండ్కు నాకు పర్సనల్గా చూపిస్తానన్నటువంటి శరీరాన్ని చూపిస్తే ఈ రకంగా జరిగింది నాకు. ఒక సింగర్గా నన్ను చూస్తూ ఓకే, కానీ ఈ రకంగా చూసి ఎంజాయ్ చేసి నేను నల్లగున్నా తెల్లగున్నా, నా అంగాలు బాగున్నాయా, నా పెద్దగున్నాయా చిన్నగున్నాయా, ఇట్లాంటి కామెంట్లు పెట్టి నన్ను వైరల్ చేసి ఫేమస్ చేసినందుకు ధన్యవాదాలు. మీ అందరికీ తృప్తిగా ఉండే విధంగా నా ప్రాణం తీసుకుంటున్నానని చెప్పి ఆత్మహత్య చేసుకున్న తర్వాత కూడా ఈ రకంగా మన కవర్ చేసుకుంటున్నావా, నువ్వు విక్టిమ్ అన్నట్టుకొని చేసుకున్నావా, ఆ రకంగా వస్తుంది. సో స్టార్టింగ్లోనే వివరణ ఇచ్చారు, ఇంటర్నెట్లో ఈ రకంగా జరుగుతున్నాయి, ఫేస్బుక్ చాట్లలో నమ్మకుండా ఒకరినొకరు మొత్తం ఇప్పుకొని చూపించడాలు, తర్వాత స్తనాలు పంపించడాలు, తర్వాత బ్యాక్ చూపించడాలు, ఫ్రంట్ చూపించడాలు, ఇలాంటివన్నీ చేసి న్యూడ్ చాటింగ్లో చేస్తే ఏ రకంగా అమ్మాయిలు బ్లాక్మెయిల్ అవుతారనేది 2 పాత్రల ద్వారా మనకు చూపించే ప్రయత్నం చేశారు. అటువంటి జంటనే మొట్టమొదటి జంటగా ప్రియాంక శర్మను, సాయి రోనక్ను చూపించారు. అట్లాగే నిత్యా శెట్టి అంటుంది ఈవెన్ ఫారెన్కి వెళ్ళిపోతుంది ప్రియాంక శర్మ, కానీ ఫారెన్కి వెళ్ళిపోయిన తర్వాత కూడా సాయి రోనక్ ఆమె మీద ప్రేమ చంపుకోకుండా ఆమెకు అక్కడ నుంచి ఆంక్షలు మొదలు పెడతాడు. నువ్వు చిన్న డ్రెస్ వేసుకున్నావని, నువ్వు కొలిగ్ని పట్టుకొని నడుము మీద చేయి పెట్టుకొని వాడు నిన్ను హగ్ చేసుకున్నాడు, ఎందుకు హగ్ చేసుకున్నాడని, పలానా దగ్గర నీది స్తనాలు కనబడుతున్నాయి, లో నెక్లో కనబడుతున్నావు, అది తీసే ఫోటో అని, వాడితో డ్యాన్స్ చేసినటువంటి ఫోటో తీసేయమని, ఇన్స్టాగ్రామ్లో అది తీసేయమని ఆధిపత్యం చెల్లేస్తుంటే బ్రేకప్ చెప్తుంది. లాస్ట్కి ఇతను మంటమంటే అంతకుముందు ప్రైవేట్గా ఇతను అడిగి మరీ రికార్డ్ చేసుకున్నటువంటి వీడియో బిట్ని న్యూడ్ వీడియోస్, వైరల్ న్యూడ్ వీడియోస్లో అప్లోడ్ చేసేవాడు ఆగిపోతాడు. ఒక మాట అంటుంది, నాకు నువ్వు తెలియకుండా 6 ఏళ్ల పరిచయము, నేను నమ్మాను, అయినా కానీ నువ్వు నన్ను అడిగి మరీ రికార్డ్ చేసుకున్నావు వీడియో రికార్డింగు, కాబట్టి నువ్వు మంచివాడివి అన్న ఒక మాట గుర్తొచ్చి ఆపేస్తాడు. అది మనకు ట్విస్ట్ లాస్ట్లో. అట్లాగే నిత్యా శెట్టి ఆమెను చూపించమంటే ఆమె ఫ్రెండ్ ఇంకొకటికి అమ్ముకుంటుంటాడు ఆమె శరీరాన్ని. అంతకుముందు ఆమె స్తనాల భాగాన్ని, గీత భాగాన్ని చూపిస్తే మొత్తం చూపించు నువ్వు అన్న, అప్పటిదాకా నీతో మాట్లాడినని ఆమె చూపించినని గట్టిగా మొరాయిస్తే మొత్తం కట్ చేసేస్తాడు. అయితే బ్యాగ్ చూపించినప్పుడు నిత్యా శెట్టి కొంచెం లావెక్కినట్టు కనబడింది. చిన్నప్పుడు మనకు దేవుళ్ళు లాంటి సినిమాల్లో బాలనటిగా రాణించిన నిత్యా శెట్టి అంటే హీరోయిన్గా కూడా రాణించిన విషయం తెలిసింది. ప్రియాంక శర్మ యాక్చువల్ నా డైరెక్షన్లో చేయాల్సిన అమ్మాయి. గోప్యం ద సీక్రెట్లో ముందు ఇందు పాత్రకి ఫస్ట్ ప్రియాంక శర్మని అనుకున్నాం. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా నుంచి ప్రియాంక శర్మ చేయడం జరగలేదు. సో ప్రియాంక శర్మను డైరెక్ట్ చేసేటువంటి అవకాశం నాకు మిస్ అయినట్టు. సఫారీ తర్వాత ఫేమస్ అయిన తర్వాత ప్రియాంక శర్మ చేసినటువంటి నిండు పాత్ర ఇది. అంటే చాలా వెరైటీగా తీసినటువంటి సినిమా ఇది, ఒక ప్రయోగం అని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే బ్రిజేష్ తంగి యొక్క రైటింగ్ కానీ డైరెక్షన్ కానీ సాహసోపేతమైందని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాలో ఎక్కడ షార్ట్స్ అన్నీ కూడా కంప్యూటర్ ఫ్రేమ్ నుంచి మనకు ఫేస్బుక్ చాట్ లాగానే ఉంటాయి మొత్తము. లాస్ట్ క్లైమాక్స్ ఒక్కటే మనకు చూపిస్తారు మామూలు షాటు, మిగతా అన్నీ కూడా లోపల ఎక్స్టెన్షన్ షాట్స్ మాత్రమే మనకు లోపల చూపిస్తారు జరిగినవి. లాస్ట్కు అమ్మాయి సింగర్ ఎవరైతే ఉన్నారో గౌరీ, పాత్రధారిని పేరు గౌరీ,
ఆమె చాలా బాధపడుతూ తన నగ్న దేహాన్ని జనంలోకి వెళ్ళిన తర్వాత ఆమెకు ఫేస్ అయినటువంటి ప్రాబ్లమ్స్ అని చెప్పి పడిపోతుంది, చచ్చిపోతుంది. సో అట్లా జనాలు చచ్చిపోతారని ఒక రియల్ ఇన్సిడెంట్స్, ట్రూ ఇన్సిడెంట్స్ అని చెప్పి లేదు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి అని చెప్పేసి స్టార్టింగ్ ఇట్లా టైప్ చేసినట్టుగా వర్డ్స్ వేయడం కూడా వెరైటీగా ఉంది. టైటిల్స్ కూడా చాలా వెరైటీగా వైరల్ అనే దాని మీద వేస్తూ చూపించి టైటిలింగ్ కూడా డిఫరెంట్గా చేశారు. సో మొత్తానికి ఏంటంటే ఒక బ్రిజేష్ తంగి పబ్లిసిటీ మాత్రం ఈ సినిమాకి చేయలేకపోయాడు. ఎందుకంటే ఇది ఫేస్బుక్లలో కాకుండా బుక్ మై షోలో మాత్రమే ఇలా నాకు ఈ వైరల్ ప్రపంచం కనబడింది. ఎక్కడ ఒక చిన్న యాడ్ కూడా లేకుండా ఇది చేశారు. కొంచెం మంచి సినిమా, కొంచెం స్టఫ్ ఉన్న సినిమా నిడివి చాలా తక్కువ, 96 నిమిషాలు 30 సెకండ్లలోనే 100 సర్టిఫికేట్ అనేటువంటి సినిమా ముగుస్తుంది. హీరోయిన్ని ప్రియాంక శర్మ వాళ్ళతో వీళ్ళతో తిరుగుతుందని చెప్పి భ్రమపడి లంజముండా అని చెప్పి తిట్టడము, లంజ అంటారని చెప్పేసి తర్వాత సింగర్ అనడము, తన నగ్నదేహాన్ని చూసింది కాక నల్లగున్నవా, తెల్లగున్నవా, పెద్దగున్నాయా, చిన్నగున్నాయా అని చెప్పి కామెంట్లు పెడతారని చెప్పేసి నెట్జీలను అనడము. అది మీ ఇంట్లో జరిగితే అట్నే చేస్తారా, ఎంజాయ్ చేస్తారా, అది కూడా చూస్తారా అంటూ ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్, గౌరవ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి. అట్లాగే ప్రియాంక శర్మ, నిత్య ఒకరినొకరు ఒక అభిప్రాయాలు చెప్పుకున్నప్పుడు నిత్య శెట్టి ఒక బర్నింగ్ స్టేజ్లో తన బాయ్ ఫ్రెండ్ మాట్లాడుతున్నప్పుడు బాధపడ్డ తీరు కొంచెం అసహజంగా ఉన్నా కూడా ఆ టైంలో డిప్రెషన్లో ఉన్నప్పుడు ఎవరికొకరికి షేర్ చేసుకోవాలని అనిపిస్తుంది. కానీ అప్పుడు ప్రియాంక శర్మతో 10 నిమిషాలైనా మాట్లాడక్క అన్నప్పుడు ఆమె మాట్లాడకపోవడం హాస్యాస్పదంగా అనిపిస్తుంది. అది అటువంటి ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మాట్లాడతాను, నేను కాపాడతానని చెప్పి మాట లేదని రఫ్గా ప్రియాంక శర్మ అనడం బాగాలేదు. సార్ సాయి రోనకు క్యారెక్టర్ కూడా డిఫరెంట్గా ఉండి అది నిజంగా బాయ్ ఫ్రెండ్లు ఏ రకంగా బాధపడతారో ఆ రకమైనటువంటి నేటి యూత్కి తగ్గట్టుగా అతను యాక్ట్ చేయడం జరిగింది. వైరల్ ప్రపంచం పబ్లిసిటీ చేసుంటే కనుక ఇంకా మంచి కలెక్షన్స్ తెలియటువంటి దమ్మున సినిమా. సినీ పోలీస్లో నేను 7:50 PM షోకి సోమవారం రోజు అనగా నేడు మార్చి 10, 2025న సినీ పోలీస్ మల్కాజ్గిరి స్క్రీన్ 1లో 7:50 PM షోకి చూస్తే 150 రూపాయల టికెట్లో నాతో పాటు మొత్తం ఇంకా 4 ఉన్నారు. అంటే మొత్తం 5గురమే 750 రూపాయలతోనే షో ముగిసినట్టు లెక్క. సో అది వైరల్ ప్రపంచం హ్యాష్ట్యాగ్ ముందు ఉంటుంది. హ్యాష్ట్యాగ్ వైరల్ ప్రపంచం అనేది ఫుల్ టైటిల్ ఈ సినిమాకి. సో మొత్తానికి నేను ఈ సినిమాకి సోషల్ నేపథ్యంలో ఒక మంచి కాజ్, అంటే ఈ రకంగా జరుగుతుంది అని ఒక హెచ్చరికను కూడా జారీ చేసే సినిమా అంటే ఉపయోగం, జనాలకు ఉపయోగం. ఈ రోజున ఏం జరుగుతుంది, నెట్లో ఏ రకంగా ఇప్పుకొని చూపిస్తున్నారు, చెప్పుకోమని బాయ్ ఫ్రెండ్లు ఏ రకంగా వీళ్ళ రహస్యాలు వేరే వాళ్ళకి అమ్మేస్తున్నారు అనేది కూడా చాలా అద్భుతంగా ఈ డైరెక్టరు ప్రయోగం చేసి బ్రిజేష్ తంగి ఒక సినిమాగా కాకుండా ఒక ఫేస్బుక్ చాట్ లాగా చూపించేటువంటి ఆ ప్రయత్నాన్ని మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. సో ఆ రకంగా ఈ ప్రయోగానికి మెచ్చుకొని చేసి దీనికి ఒక సాంగ్ కూడా వేశాడు. మళ్ళీ సెకండ్ హాఫ్లో ఒక పాట కూడా ఇమీడియట్ అటు రికార్డింగ్ లాగా ఒక మంచి పాట వేసాడు. తర్వాత లాస్ట్లో మళ్ళీ ఇంకో సాంగ్ వేసాడు సింగర్ పాడినట్టుగా, ఆ పాట కూడా బాగుంది. సో ఓవరాల్గా 2 మంచి పాటలు ఉన్నటువంటి సినిమా, కిందాకే చెప్పినట్టు అద్భుతమైన సంగీతం, ఎందుకంటే రికార్డింగ్ చాలా బాగుంది జ్ఞానిది. సో మంచిగా ఫీల్డ్లోకి తీసుకెళ్ళింది సినిమా. హ్యాష్ట్యాగ్ వైరల్ ప్రపంచం అనే ఈ సినిమాకి నేను ఇచ్చినటువంటి రేటింగ్ 3.5/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ సార్ వల్లెం వెనుమతో. నమస్తే, జై హింద్.